నా పేరు విమల. నేను ఒక 8-9 సంవత్సరాలు ఏజెంట్గా పనిచేసినాను. ఒక 20 లక్షల అమౌంట్ జనాలతోని కట్టించిన. 300, 200, 500 ఫిక్స్డ్ డిపాజిట్లు 5 సంవత్సరాలకు డబ్బులు అంటే పోస్ట్ ఆఫీసులో పెట్టుకున్న వాళ్ళు కూడా తీసుకొచ్చి నా మీద నమ్మకం కొద్దీ అగ్రిగోల్డ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. డిపాజిట్లు పెట్టించిన. ఇల్లు తిరిగి మా చుట్టాల దగ్గర చుట్టాలు కూడా డిపాజిట్లు చేసిండ్రు, డబ్బులు వస్తాయంటే నమ్మకంగా. ప్రతి మనుషులు ఇంటి మీదకి వచ్చి గొడవలు చేస్తున్నారు. రోజు వేధింపులకు గురవుతున్నాము. బయట చుట్టాలంటే మరి అడుగుతుంటారు కదా డబ్బులు, వాళ్ళు అడుగుతున్నారు. ఎట్లా పరిస్థితి, ఎట్లా ఎదుర్కొంటారు వాళ్ళు? 10 ఏళ్ళు అవుతుంది. తిట్టినా పడుతున్నాము, ఎంతనన్నా తిట్టుకొని మౌనంగానే ఉంటున్నాము. రివర్స్ కావడం లేదు, మౌనంగా పాటించుతున్నాం. ఎంతనన్నా తిట్టుకొని మమ్మల్ని కాదని వదిలేసుకున్నాము. వచ్చి లాక్ చేస్తాం, మీ ఇంటి సీజ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, నువ్వేం చేస్తావు? నేను సింగిల్గానే ఉంటాను, ఒక్కదాన్నే. మా భర్త చనిపోయిండు, పిల్లలు లేరు. తిడతా ఉంటారు. వాళ్ళు ఎంత తిట్టినా భరించడమే జరుగుతుంది. రివర్స్ ఏం మాట్లాడడం లేదు. వస్తుంది అని చెప్తే నువ్వు ఎప్పుడు ఇస్తావు అట్లనే చెప్తున్నావు. 12 సంవత్సరాలు అట్లనే చెప్తున్నావు. నువ్వు ఎప్పుడు ఇస్తావు డబ్బులు అట్లనే చెప్తావు. పేపర్ అంటావు, ఇది అంటావు, అది అంటావు. వీళ్ళు స్టేట్ కోర్టులు ఉన్నదని చెప్తావు. చెప్పడమే కానీ డబ్బులు ఇచ్చేది లేదని తిడుతున్నారు, గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారమ్మా మీరు? ఈరోజు ఇది 4సారి మీరు ఇందిరా పార్క్ రావడం, ధర్నా చేయడం, ఏం చెప్పాలనుకుంటారు? మా కంపెనీకి ఉన్న ఆస్తులను జప్తు చేసి మా అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఆత్మహత్యలు ఆపాలి. ప్రభుత్వము మాకందరికీ న్యాయం చేసి మా కస్టమర్లకు డబ్బులు ఇవ్వాలి. అగ్రిగోల్డ్ భూములు చాలా ఉన్నాయని మీరే చెప్తున్నారు. హైదరాబాద్, శంషాబాద్, నల్గొండలో ఉన్నాయి అంటారు కదా. మరి ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? వాటిని జప్తు చేయట్లేదు. కంపెనీ వాళ్ళ ప్రాబ్లమా, వాళ్ళు ఏమన్నా అడ్డంకులు వేస్తున్నారా, వీళ్ళ ప్రాబ్లమా, ఏం అర్థం కావట్లేదు. తిరిగిన చేసుకున్న కోర్టు అని చెప్తున్నారు, మోసం చేస్తున్నారు. కోర్టు పరిధిలు ఉన్నది, మీ డబ్బులు ఎటు పోవు, కోర్టు నుండి ఇస్తారు అనే ఆశ కొద్దీ ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటా భరించుకుంటా వస్తున్నాం. ఎన్ని రకాల బాధలు పెట్టినా భరించుతూనే ఉన్నాం. ఊర్లల్లో గిట్ నుంచి గాడి దాకా ఫంక్షన్లకు పోవడం లేదు, ఊర్లల్లో పోవడం లేదు. ఎంత దగ్గర ఫంక్షన్లు కూడా జీవితాలనే నాశనం చేసుకొని రోడ్డు మీద పడ్డాం. మా జీవితానికి అర్థమే లేకుండా పోయింది. ఎటు పోయినా ఎదురయ్యే సమస్యలు ఇవే. ఎటు పోయినా గాడికి పోయినామనుకో, ఏమైంది నీ డబ్బులు ఎప్పుడు తిన్నది లేదు అట్లనే అంటున్నాము. మేము తినలేదు, బాండులు ఇచ్చినాం, బాండులు ఏంది కడక తాగుతామని, నీ బాండు నీకు ఇచ్చేస్తాం, డబ్బులు ఇచ్చాయి, నువ్వేం చేస్తావో చేసుకో. డబ్బులు నాకు కాగితాలు కడుక్కొని తాగుతాం, అవి మాకు డబ్బులు వస్తున్నాయి. ఏమన్నా మీరేం చేసిండ్రు, ఎక్కడ పెట్టిండ్రో వాళ్ళ దగ్గర పోయి ఇదే పోన్రి. వాళ్ళు లేరు, కంపెనీ ఎత్తేసిండ్రు అంటే కూడా ఏ కంపెనీ వాడెవడో మాకు తెలియదు. మిమ్మల్ని చూసి కట్టినాం, వాడెవడో తెలియదు. నేను మీద నమ్మకం కట్టినాం. నువ్వు మీరు రాండి ధర్నాకి వెళ్దామంటే మేమెందుకు వస్తాం? మరి మీరు లక్షల్లో ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని 100 లక్షల మంది ఉన్నారు ఈ బాధితులు. మరి ఎందుకు ప్రభుత్వం స్పందించాలి? ఇంతమంది వాళ్ళకి అవసరం లేదు. ఎన్నిసార్లు చేసినా ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ఖచ్చితంగా అగ్రిగోల్డ్ సమస్యల గురించి మేము తీస్తామని చెప్పి. మేము కూడా ఆ రోజు విన్నవించడం జరిగింది. ఆ తర్వాత చేస్తామన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా దర్బార్లో మేము పెట్టడం జరిగింది, హామీ ఇచ్చారు. ఇప్పటివరకు దాని గురించి స్పందన లేదు. దాని గురించి ఒక స్పష్టమైన ప్రకటన అన్నది ఇప్పటివరకు ఇవ్వలేదు. అదొకటి చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంది. ఏదన్నా స్పష్టమైన హామీ ఇస్తే వచ్చుంటే, గవర్నమెంట్ నుండి స్పష్టమైన హామీ వచ్చుంటే ఆ కస్టమర్ల దగ్గరికి మేము వివరించి చెప్పడానికి ఒక స్కోప్ ఉండేది. ఆ స్కోప్ కూడా లేకుండా ఇప్పటివరకు ఏ హామీ లేకుండా చాలా అభద్రతా భావంలో బతుకుతున్నాం. బయటికి పోతే బ్రతకలేని పొజిషన్లో ఉన్నది మా బ్రతుకు. ఎందుకంటే వాళ్ళకి సమాధానం ఏ రకంగా చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒక హామీ అన్నది ఉంటే, గవర్నమెంట్ పరంగా ఒక హామీ అన్నది ఉంటే, ఇగో ఇట్లా జరుగుతుంది, కొంతకాలం అయినా మన డబ్బులు వస్తాయని చెప్పడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో ఉన్నది ఒక 33 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. 33 లక్షల మంది కస్టమర్లకి 1100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు 1100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. జనాలకు వచ్చేది మాత్రం ఒక 500 నుండి 550 కోట్ల వరకే డబ్బులు ఇవ్వాలి. మన ఆస్తులు, ఈ అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులే జప్తు చేసి స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ కొద్దిగా జనాలకు ఆ పేమెంట్ చేస్తే మిగతా 500 కోట్లు ఏం చేసినా మాకు సంబంధం లేదు. జనాలకు వచ్చే ఆ డబ్బులు పేమెంట్ చేసేస్తే, స్పెషల్ కోర్టు ద్వారా డబ్బులు పేమెంట్ చేస్తే మాకు ఇది అక్కర్లేదు. మిగతా 500 కోట్లు గవర్నమెంట్ ఏదైనా చేసుకొని ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం పెట్టిన ఇది ఏదైనా చేసుకొని మాకు సంబంధం లేకుండా మాకు ఆ న్యాయం చేస్తుందని
ప్రార్థిస్తున్నాం. ఇబ్రాహీంపట్నం, నా పేరు అంశమ్మ సార్. మీడియా ఇబ్రాహీంపట్నం నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఏజెంటే సార్. ఎంత మొత్తంలో మీరు బాగా తీసుకున్నారు ఇక్కడ అగ్రికల్చర్ ఎంత పెట్టుబడి పెట్టారు? మొత్తం 60 లక్షలు పెట్టించిన సార్. మీ ద్వారా 6 లక్షలు. నా ద్వారా 60 లక్షలు పెట్టించిన. 60 లక్షలల్లా మా రిలేషన్ వే సగం ఉన్నాయి సార్. అందులో నా చుట్టుపక్కల వాళ్ళతోటి కట్టించిన, ఊర్ల వాళ్ళతోటి కట్టించిన. ఫస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు సార్ ప్రభుత్వం నుంచి మనకు అనుసంధానం ఉంది అని ముద్రలు, స్టాంపులు, బాండ్ పేపర్లు అన్నీ తీసుకొని వచ్చిర్రు, చూపిస్తే మేము ఏం చేసినామంటే ఫస్ట్ మాకు మా ఊర్లు ఉన్నాయి కదా బ్యాంకులు, గంత దూరం పోయి ఎందుకు పెట్టాలి మేము, ఏమో సార్ మీరు ఏదో తీసుకొని వచ్చిర్రు కొత్తది అని అన్నాం. అంటే మీకు తెలిసినా ఉంది కదమ్మా, మీ ఊరు పక్క ఆమెనే ఉంది, ఊరు పక్క ఆమెను చూసానే పెట్టొచ్చు కదా మీరు అని అంటే మేము చూస్తేనే పెడతాం సార్. కరెక్ట్ మాకు అది కరెక్ట్గా అనిపించాలన్నాం. కరెక్ట్గా ఎన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందే అడిగారు మీరు? అడిగినాం సార్. ఇది పెట్టడానికి వచ్చినప్పుడు మాకు ఇబ్రాహీంపట్నంలో భూమి అమ్ముడు పోయింది సార్. భూదానం భూమి అమ్ముడు పోయింది ఇబ్రాహీంపట్నంలో. అందరు చుట్టుపక్కలతో 2 లక్షలు 3 లక్షలు గాదరింగ్ చేసి పెట్టిస్తున్నప్పుడు ఒకసారి మనం అండు ఉండాలని 2-3 కలిసి సార్ ఇది కరెక్ట్ మరే ఇంకేమేమైనా మోసంగా చేస్తారా మీరు అని డౌట్ వచ్చి అడిగినాం. అడిగితే విజయవాడ దగ్గర ఐలాండ్ తీసుకుపోయింది సార్. విజయవాడ దగ్గర ఐలాండ్ చూపించిండు మాకు. ఐలాండ్ చూపించిండు. మళ్ళీ ఇక్కడ ఎకో జైలాండ్ అని షాద్నగర్ దగ్గర జైలాండ్ సంస్థ చూపించిండు. ఇక్కడ నందనవనం అని నందనవనం చూపించిండు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తుర్రు. ఏమో టీవీ ఛానల్ ఓపెన్ చేసి మీటింగ్లకు తీసుకుపోయారు. విపరీతమైన మీటింగ్లు పెడుతురు. పెద్ద పెద్ద సార్లు అందరు వస్తారు. బిల్లు కట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సంస్థలే వచ్చి ముందుకొచ్చి కట్ చేసిండ్రు. ఆ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు కాబట్టి మేము కూడా ముందుకెళ్ళగలిగినాం సార్. లేకపోతే మేము కూడా వెళ్ళదు. టీఆర్ఎస్ ప్రభుత్వం సార్. ఫస్ట్ ఉమ్మడి ప్రదేశం అంటే అంత కలిపి ఉంది, అంత మొత్తం ఒకటే రాష్ట్రం ఉంది. తర్వాత ఇది కావాలని వేరు చేశారు సార్. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు అని. ఆంధ్ర వాళ్ళందరికీ న్యాయం అయితేనే ఉంది, తెలంగాణ వాళ్ళందరూ బొగ్గుపాలైపోయారు సార్. ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదో ఆస్తులు జప్తు చేసుకోవడం, కమిటీలు వేయడం కూడా జరిగింది. మరి ఎక్కడ ఎందుకు వేయట్లేదు సార్? ఇక్కడ మేము పట్టించుకుంటలేదు సార్. మమ్మల్ని మేము అసలు మా దృష్టికే రావట్లేదు. దీన్ని లెక్కే చేస్తలేదు సార్ వాళ్ళైతే. మరి ఎందువలన నాకు అర్థం కావట్లేదు. ఎవరెవరి చేతులు ఉన్నాయో వాళ్ళందరూ బయటపడతారని రావట్లేదేమో మరి. కాదమ్మా, మీకు ఇప్పుడు డిప్యూటీ సీఎం అప్పుడు బట్టి కానీ రేవంత్ రెడ్డి కానీ ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు కదా, కలిసినాం సార్. బట్టి విక్రమార్క సార్ని కలిసినాము, రేవంత్ రెడ్డి సార్ని కలిసినాము. కలిస్తే పేపర్ స్టేట్మెంట్ గా ఉన్నాయి సార్. ఆ రోజు మేము తీసుకొని వస్తాము. అయితే మీకు మా ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా మీ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు సార్. చెప్పినాక ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత గిన మళ్ళీ ఒకసారి ప్రగతి భవన్లో పేపర్లు ఇరు అగ్రిగోల్డ్ బాధితులు అనిగిన ఒకసారి కలిస్తే గెలిచినాక కలిస్తే అక్కడ పేపర్స్ ఇవ్వమన్నారు. ప్రజాభవన్లో పోయి అందరు ఇచ్చేటప్పుడు మేము పేపర్లు గెలిచిన సార్. మాకు ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు గిన మాకు పట్టించుకోవాలి. ఇన్ని రోజుల సంది అక్కడ సీఎం ఆంధ్రలో చంద్రబాబు నాయుడు పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఇచ్చిండు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తుండు. 2వ ట్రిప్ 3వ ట్రిప్ వస్తున్నాయి వాళ్ళకు. విడతల వారికి ఇస్తారు వాళ్ళకు. 10,000 చొప్పున కట్టిన వాళ్ళు ఎంత, 20,000 చొప్పున కట్టిన వాళ్ళకు, ఇట్లా ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టిన వాళ్ళకి ఈ విడతల వారికి వాళ్ళకు వస్తున్నాయి. మన తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి కదా సార్, మా ఆస్తులు జప్తు చేసుకొని మా అమౌంట్ మన తెలంగాణలో ఉన్న బాధితులను ఆదుకోవాలని గవర్నమెంట్ను వేడుకుంటున్నాం సార్. మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా దానికి మేము ఏదో ఉత్తగా ఇవ్వమంటలేం కదా సార్. పోతుంటే ఉత్తగా రోడ్డు మీద ఒకరు ఆలంతలాలు పడి చనిపోతే అసలు 4-5 లక్షలు వస్తాయి సార్. మేము సొంతం చేతి ఖర్చు నుంచి పెట్టి మేము కావాలని పెట్టించుకొని ప్రభుత్వం ముందు అండ మనకు ప్రభుత్వం నుంచి అన్ని బ్యాంకులకు లింక్ ఉంది మాకు అని చెప్పి ఈ కట్టించి మోసం చేసి అధికారులు ఎవరైనా పట్టించుకోవాలి కదా సార్. ఏ సీఎం మొత్తం బయటకొస్తారు సార్. ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల అందరూ బయటకొస్తారు సార్. రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి దీని పక్కన దృష్టి పెట్టండి సార్. కొంచెం ఏమనుకుంటున్నారు ఉన్నారు సార్, దీని వెనకాల చాలా మంది ఉన్నారు సార్. అందుకే బయట పడితేనే రావట్లేదు సార్. రేవంత్ రెడ్డి గారు రావట్లేదు. మీరు సార్ రావాలంటే కంపల్సరీ మాకు న్యాయం చేయాలంటే ముందుకు వచ్చి న్యాయం చేయాలి సార్. కంపల్సరీ ముందుకు రావాల్సింది. ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళందరూ దొంగలందరూ బయటపడతారని రావట్లేదేమో నాకు తెలిసితే. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు అసలు. నిజాయితీ పరుడు అయితే నువ్వు ముందుకు రావాల్సిందే అంతే సార్. వీళ్ళందరూ బయటపడతారు సార్. రియల్ మొత్తం క్యారెక్టర్లన్నీ బయటకు వస్తాయి సార్. సినిమా లాగా ఒక చిన్న గంట సేపు జూలై సినిమా చూడండి సార్. జూలై సినిమాలో అల్లు అర్జున్ హీరో అయిందిగా. ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ అన్న హీరో కావాలని నేను కోరుకుంటాను సార్. ఇప్పటికైనా మనసు పెట్టి కొంచెం ఒక్కసారి ఇటువైపు చూసి వీళ్ళందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఆంధ్రలో న్యాయం జరుగుతుంది, తెలంగాణలో అన్యాయం జరుగుతుంది సార్. ఇది ఒక్కసారి చూడండి సార్, మా వైపు చూడండి. ఇంతమంది కుటుంబాలలో దీపాలు పెట్టిన వాళ్ళు అవుతారు. లేకపోతే మేము అందరం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అంత ఒత్తిడి వచ్చేసింది ఇప్పుడు. ఏది అగ్రిగోల్డ్ బాధితుల ఐక్యత